ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ జనులు దుఃఖపడుతున్నారు, కారణం ఏమిటి? ఇదండి. అనేక మంది ఏడుస్తున్నారు చూడండి. మానవుడు ఏడ్చేవాడండి. నారాయణ, మానవత్వం ఎందుకు వచ్చింది తెలిసిన? ఆనందం. తనలో వెలుగుతున్నటువంటి ఆ బ్రహ్మానందమును అనుభవించడానికి మానవుడు పుట్టాడు. అంతేగాని పొద్దస్తమానం ఎవరిని చూసినా చూడండి, పొద్దున్న లేస్తే ఏడుస్తూనే ఉంటాడండి. ఏడుస్తూనే ఇది లేదు, అది లేదు, ఇది లేదు. వాడి ముఖం ఎట్లా ఉంటుంది తెలిసిన? నిజంగా ఏడుపు ముఖం. అటువంటి వాడిని చూస్తేనండి చూచేవాడికి కూడా ఏడుపు వస్తుందండి. అది లాంగ్ ఫేసెస్ అంటాడండి వివేకానంద. పీపుల్ విత్ లాంగ్ ఫేసెస్ ఆర్ ఫిట్ సబ్జెక్ట్స్ ఫర్ ది ఫిజిషియన్. వీళ్ళంతా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సినవి గారు కానీ వేదాంతానికి అర్హులు కాదంటాడు. ఎవరు? డాక్టర్కి వెళ్ళి మందు తీసుకోవాలండి. ఇది ఏడ్చే ముఖం, కోలమొహాలు, లాంగ్ ఫేసెస్ అంటారు. ఇప్పుడు ఎవరైనా ఆమదం తాగండి. ఆమదం తాగితే ఎట్లా ఉంటాడు తెలిసిన? ఏడుస్తూ ఉంటాడు, కడుపులో తిప్పుతూ ఉంటుందండి కదా. ఆమదం తాగిన వాడిని చూడండి, ఏ ముఖంలో ఆనందం ఉండదండి. కాలిపోయిన వంకాయ ఉంటుంది, అట్లా ఉంటాడండి వాడు. ఏడుస్తుంటాడు. అటువంటి వాడు చూస్తే ఇంకా ఏడుపు వస్తుందండి. అది కాదండి మానవత్వం. ఏమిటి తెలిసిన? ఆ లాఫింగ్ ఫేస్, ఆనందం, సంతోషం. అదండి. ఎందుకో తెలిసిన? సచ్చిదానందం మన యొక్క స్వరూపం అండి. దట్ ఈస్ అవర్ బర్త్ రైట్. బ్రహ్మానంద సాగరం. ఎన్ని దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా యస్మిన్ స్థితో న దుఃఖేన గురునా విచార్యతే యం లబ్ధ్వాచా పరం లాభం. ఓ అర్జున, అన్నిటికంటే గొప్ప లాభం నీ హృదయంలో ప్రతి వారు తమ హృదయంలో పెట్టుకుని ఏడుస్తున్నారు. కారణం ఏమిటో ఈ రోజు చెప్తున్నాడు. ఏడుపు కారణం ఏమిటో? అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవః. అజ్ఞానం చేత కప్పబడింది. అజ్ఞానం అంటే ఏమిటి? అనేక జన్మల్లో చేసిన పాప వాసనలు, దుర్మార్గం, దుష్టత్వం, అవినీతి, అధర్మం, హింస, ఇటువంటి దాన్ని కప్పివేసిందండి. దేన్ని? పవిత్రమైనటువంటి ఆత్మను. అందుచేత ఏడుస్తూ కూర్చుంటున్నాడు. దుఃఖం వారికి కలుగుతున్నదంటే అజ్ఞానం చేత కలుగుతున్నది వారికి. ఈ ఫర్గోట్ హిస్ ఓన్ నేచర్. చూచారా? ఇప్పుడు ఏం చేయవలను? జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. సూర్యుడు దేదీప్యమాయంగా వెలుగుతున్నాడు. మేఘం, నల్లటి మేఘం వచ్చిందండి. కింద చీకటిగా ఉంది. ఈ చీకటి కారణం సూర్యుడు కాదండి, మధ్యలో వచ్చినటువంటి మేఘం. ఇప్పుడు ఏదైనా గాలి చేత మేఘం తొలగిపోతే దేదీప్యమానంగా సూర్యప్రకాశం కనిపిస్తుంది. ఈ దృష్టాంతం చెప్పాడు. జీవుడు ఎటువంటి వాడు తెలిసిన? సూర్యుని వంటి వాడు. వారిలో ఏ విధమైన చీకటి లేదు. కానీ అజ్ఞానం అనేటువంటిది మధ్యలో, ఈ చీకటి ఎప్పుడు వచ్చిందో తెలియదు. దానివల్ల వీడు దుఃఖపడుతున్నాడు. ఇప్పుడు జ్ఞానేనతో మహాత్ముల దగ్గరికి వెళ్లి జ్ఞానం నేర్చుకోండి, తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోండి. అప్పుడు ఈ మేఘం తొలగిపోతుంది. హాయిగా ఆనందాన్ని అనుభవిస్తుంటాడు ఈ జీవితంలో. అదే మన జన్మ హక్కు అంటాడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అయితే అది ఒక్క రోజులో వస్తుందా చెప్పండి? ఆ అజ్ఞానం అనేది ఒక్క రోజులో తొలగుతుందా? అనేక జన్మల్లో చేసిన ఈ పాపవాసనలు, ఇట్స్ నాట్ ఎ జోక్ టు రిమూవ్ ఇట్. సామాన్యంగా తొలగవండి. ఎంతో సాధన, ఎండవర్, ఎఫర్ట్, ప్రయత్నం చేస్తే తప్పది సోమరితనానికి అవకాశం ఇవ్వకూడదండి.